జై వాసవి అందరికీ శుభదినం. నేటికి పోస్టర్ రంగోలీ ఎట్లా చేసేది నేను చూడపోయాము. దానికి ఏమేమి కలర్ మనం ఎత్తుకోపోయామో యూజ్ చేయబోయామో దాన్ని ఓ ట్రేలో ఎత్తుకొండా వైట్, దాని వెంట లైట్ బ్లూ, వెనక ఈ బ్లూ అండ్ లైట్ బ్లూ, దెన్ ఈ బ్లూ అండ్ వైలెట్ కలర్, వైలెట్ అండ్ బ్లాక్, ఈ కలర్ అంతా మనం ఎత్తుకోపోయాము. దాని ఫస్ట్ ఒక సర్కిల్ ఒక పోస్టర్ మనం క్రియేట్ అయిపోయాము. దాంట్లో ఏమేమి కలర్స్ రాపోయానో దాన్ని ఫస్ట్ మనం ఫిల్ చేసుకోపోయాము. లైట్ బ్లూ, బ్లూ, డార్క్ బ్లూ, వైలెట్ అండ్ బ్లాక్. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే గ్యాప్ ని మనం ఈ రెండు కలర్ ని మిక్స్ చేసి ఫిల్ చేయపోయాము. అదిదా ఆ పోస్టర్ ఎఫెక్ట్ మనకి ఇచ్చును. అది ఎట్లా బ్లెండ్ చేసాము అట్లని చూడండి. ఈ బ్లూ అండ్ వైట్ ఎక్కడెక్కడ మనకు లైట్ కలర్ కావాలనో అక్కడ మనం వైట్ మిక్స్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ బ్లాక్ డార్క్ కావాలనో అక్కడ మనం బ్లాక్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఆ స్పేస్ ని మనం ఈ రెండు కలర్ ని బ్లెండ్ చేసి అక్కడ ఫిల్ చేస్తున్నాము. వెనక ఈ కలరు ఉండే తావల మధ్యలో ఈ రెండు కలర్ ని, ఈ బ్లూ అండ్ డార్క్ బ్లూ, ఈ రెండు కలర్ ని మిక్స్ చేసి ఆ గ్యాప్ లా మనం ఫిల్ చేసుకోపోయాము. ఏమి స్పేస్ లేకుండా ఫిల్ చేసామని చూసుకోండి. గ్యాప్ లేకుండా ఆ కలర్ బ్లెండ్ అయినా అని చూసుకోండి. ఏ తావల బ్లెండ్ కాలేదో ఆ తావల మీరే ఆ ప్లెయిన్ కలర్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ కలరు, ఈ వైలెట్ కలరు, డార్క్ బ్లూ అండ్ వైలెట్, దాని రెండు మనం బ్లెండ్ చేయపోయాము. బ్లెండ్ చేసి ఆ మధ్యలో స్పేస్లో మనం ఫిల్ చేయపోయాము. అప్పుడు ఆ కలర్ ఎఫెక్ట్ బ్లెండింగ్ కరెక్ట్గా ఉన్న. ఎక్కడ ఉండి మన డార్క్ ఎత్తునిపోయేవాళ్ళ, ఎక్కడ ఉండి లైట్ రావాలా, అదిదా దీంట్లో మ్యాటర్. సో బ్లెండింగ్ ఆఫ్ కలర్స్ దా దీంట్లో ఇంపార్టెంట్ పోస్టర్ కలర్ రంగోలీ మేకింగ్ లా. ఇప్పుడు మనం వైలెట్ అండ్ బ్లాక్ ఈ మధ్యలో మనం రెండు కలర్ ని మిక్స్ చేయపోయాము. వైలెట్ అండ్ బ్లాక్ ని మిక్స్ చేసాము. ఆ రెండు కలర్ మధ్యలో మనం ఈ కలర్ ని ఫిల్ చేయపోయాము. ఇప్పుడు ఈ మాదిరి 3 గాజులు పెట్టి చుట్టూ మనం ఫిల్ చేస్తున్నాము. వైట్ కలర్లో ఫిల్ చేసేసి నిదానంగా ఎత్తేసి ఓ స్పూన్ ని పెట్టి అంతా ఓ ఫ్లవర్ మారి లోగా అణిచిపోయాము. ఈ మాదిరి స్పూన్ల 3 పూల్ని మనం ప్రెస్ చేసి ఉడిచినవనగా మధ్యలో గ్యాప్ తెలిసిన కాదు దాంట్లో వచ్చి మనం ఆ సెంటర్ ఆఫ్ ద పూల్ మనం ఇయ్యపోయాము. దానికి మనం ఫస్ట్ బ్రౌన్ కలర్ ఫిల్ చేసాము. 3 పూలమే మధ్యలో బ్రౌన్ కలర్ ఫిల్ చేసుకోండి. వెనక మధ్యలో అక్కడక్కడ హైలైట్ చేసేదానికి కానీ మనం ఎల్లో అయ్యిపోయాము. దాని కింద మనం కొంచెం గ్రీన్ అయ్యిపోయాము. ఇప్పుడు అక్కడక్కడ 2 లీఫ్ వేయపోయాము. దానికి లైట్ గ్రీన్ ఎత్తుకుపోయాము. ఇప్పుడు ఈ 2 పక్కను 2 లీఫ్ వేసుకొండాక నస కొల్లగా గ్రీన్ ఎత్తి దానిపైగా ఫిల్ చేసుకోండి. ఇటుపక్క ఓ లీఫ్,
ఇటుపక్క ఓ లీఫ్, మధ్యలో కొంచెం ప్యూర్ ఎల్లో ఇచ్చుకోండి. ప్యూర్ ఎల్లో ఇచ్చేసి మనం ఇప్పుడు దాంట్లో ఈ మాదిరి చేయిపోయాము. కింద ఉండే బ్లూ రాకుండా చేయండి. ఓ సూది కూడా మీరు ఎత్తుకోవచ్చు. ఫినిషింగ్ లైన్ మీరు కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మాది ప్యూర్ గ్రీన్లో మీరు లీఫ్ అక్కడక్కడ వేసుకుండాక వేసుకొని పూల్కి మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకోపోయాము. అప్పుడుదా ఈ డ్రాయింగ్ కొంచెం హైలైట్ అయిన మరి ఉన్నాం. ఎక్కడెక్కడ ఎల్లో కలర్ పూల్ కావాలనో అక్కడక్కడ ఎల్లో వేసుకోండి. ఎక్కడ మీకు వైట్ కావాలనో అక్కడ వైట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఎల్లో ఇక్కడ వేసిండేను. సమ్ ప్లేసెస్ మీరు వైట్ ఇస్తేదా అది కొంచెం హైలైట్ అవును. అక్కడ వైట్ కలర్ పూల్ వేసుకోండి. ఇచ్చేసి మనం ఇస్తాం. వెనక ఒక ఫోర్క్ ఎత్తి దీనికి అవుట్లైన్ చేసేయండి. మీ పోస్టర్ రంగోలి రెడీ. నేను ఇంకో పోస్టర్ రంగోలి చేసిండేను, అది కొంచెం చూడండి. నేను చెప్తాను. జై వాసవి. నేను ఇంకో ఫ్లవర్ రంగోలి వేసిండేను, పోస్టర్ రంగోలి. దీనికి గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో అండ్ బ్రౌన్, రెడ్, వైట్ యూజ్ చేసిండే. అక్కడక్కడ లైట్ కలర్ కావాలంటే వైట్ మిక్స్ చేసిండే, డార్క్ బ్లాక్ మిక్స్ చేసిండేను. ఈ మాదిరి మనం వేయచ్చు పోస్టర్ రంగోలి. ధన్యవాదములు.